ఈ రోజు మన దగ్గర మన స్పేస్ లో ఉన్నది కళ్యాణ్ చక్రవర్తి గారు, నోటెడ్ సాంగ్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. ఆయన అలవైకుంఠపురంలో, అఖండ, ఆచార్య, బ్రో ఇలా ఎన్నో సినిమాలు సాంగ్ రైటర్ గా కూడా, డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఓజీలో సువి సువి సాంగ్ ఆయనే రాశారు. అండ్ అప్ నెక్స్ట్ ఏంటంటే రాజా సాబ్ లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కానీ, అఖండ టూ డైలాగ్ రైటర్ గా కానీ చేశారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. హలో కళ్యాణ్ గారు. హాయ్ అండి. హాయ్ బ్రదర్స్. సో ఏంటి సార్, ఎలా వచ్చింది ఈ ఛాన్స్ ఓజీలో? ఓజీలో ఛాన్స్, యాక్చువల్లీ ఓజీకి ఛాన్స్ బ్రో వల్ల వచ్చిందండి. ఓకే. ఇట్స్ బ్రో ఇస్ ద రీజన్. యాక్చువల్ ఏంటంటే బ్రోలో కాలగమన సంకాశం అని నేను రాసిన పాట ఏదైతే ఉందో, టీమ్ ఆఫ్ బ్రో ఉంది కదా, అవునండి. టీమ్ ఆఫ్ బ్రో ఇస్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్ ఫర్ కళ్యాణ్ గారు. ఓకే. కళ్యాణ్ గారికి ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్. ఓకే. ఓకే. దానివల్ల యాక్చువల్లీ ఆ టైంలో కళ్యాణ్ గారిని కలవటం, సో కళ్యాణ్ గారు స్పెషల్ గా మెన్షన్ చేయటం దీని గురించి. సో ఇలాంటి సాంగ్స్ తో పాటు మెలోడీస్ కూడా వేస్తే బాగుంటుంది అన్నప్పుడు కళ్యాణ్ గారు అంటాం. ఆ మాట తమన్ గారి మనసులో బలంగా ఉండింది. ఓకే. సో దట్స్ వై యాక్చువల్లీ మన ఈ సినిమాలో మొదటి పాట ఇదేనండి, కంపోజ్ చేసిన మొదటి పాట ఇదే. ఓకే. కంపోజ్ చేసిన పాట ఒక మాటలో చెప్పాలంటే మ్యూజిక్ స్టార్టెడ్ బై దిస్ సాంగ్, మ్యూజిక్. ఇందాక మీరు కళ్యాణ్ గారిని కలిసాను అన్నారు కదా, ఏంటంటే అప్పుడు బ్రో టైంలో అది అయిపోయాక కలిసారా, లేకపోతే ఆయన జర్నీ ఉండిందా? యాక్చువల్లీ బ్రో అయిపోయిన తర్వాత, బ్రో రిలీజ్ తర్వాత, బ్రో సక్సెస్ మీట్ మనం గుర్తుండే ఉంది, పార్క్ హైత్ లో మనం ఒకసారి చేసాం. అవునండి, అవును. ఆ పార్క్ హైత్ లో దాని మీద డయాస్ మీద మాట్లాడిన తర్వాత కళ్యాణ్ గారు యూస్ టు కాల్ మీ. ఓకే. రమన్ పిలిపించున్నారు అనమాట, త్రివిక్రమ్ గారు, కళ్యాణ్ గారు. ఓకే. పిలిపించున్నారు. సో అక్కడికి వెళ్ళి కలవటం, కళ్యాణ్ గారిని కలవటం, ఆ పాట గురించి ఆయన చాలా వివరంగా మాట్లాడటం, నేను చెప్పటం, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం. సో దట్స్ బీన్ ఎ వండర్ఫుల్ జర్నీ. ఇంకా అది దట్స్ వన్ ఆఫ్ ది మెమరబుల్ టైమ్ ఫర్ మీ. అంటే అందరికి ఒక సర్ప్రైజ్ ఏంటంటే కళ్యాణ్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో ఇప్పుడు సినిమాతో ట్రావెల్ అవ్వడం అనేది అందరికీ బిగ్ సర్ప్రైజ్. యా యాక్చువల్లీ మీకు మనందరికి తెలిసిన విషయమే, మీకు బాగా తెలుసు, కొంతమంది కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆయన కవులతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. టైం ఉన్న కొద్ది టైం కూడా క్వాలిటీ టైం పోయిట్స్ తో గడుపుతాడు ఆయన ఎక్కువ. రైటర్స్, పోయిట్స్. ఎందుకంటే ఈ రెగ్యులర్ పొలిటికల్ దీంట్లో ఇదే కదండి చిన్న ఫ్రీక్ అవుట్ లాగా ఉంటుంది వారికి. అవునండి. అండ్ హీ హ్యాస్ అ బండిల్ ఆఫ్ నాలెడ్జ్ టువర్డ్స్ పోయిట్రీ. మనం ఏదన్నా కోట్ చేస్తే దానికి ధీటుగా ఆయన కూడా అద్భుతంగా కోట్ చేస్తారు. సో ఏదన్నా అలాంటి కన్వర్జేషన్ ఏమన్నా గుర్తుందా మీకు? యా, యాక్చువల్లీ మన నార్మల్ గా మన అందరికి తెలిసిందే, గుంటూరు శేషేంద్ర శర్మ గారికి సంబంధించి ఆయన పెద్ద అభిమాని. గుంటూరు శేషేంద్ర శర్మ గారికి ఆయన ఆధునిక మహాభారతం నుంచి కానీ, కవిసేన మేనిఫెస్టో నుంచి కానీ చాలా అద్భుతంగా, అంటే నేను తలెత్తుకు చూస్తే మొత్తం చూస్తే నేను ఇప్పుడు ఇక్కడ మట్టే కావచ్చు, కానీ ఒక దేశం జెండాకున్న పొగరుంది నాకు, అలాంటి కోట్స్ ఆయన అద్భుతంగా చేస్తారు కదా. పాలిటిక్స్ లో కూడా బాగా ఎక్కువ వాడతారు ఆయన స్పీచెస్. బికాస్ హీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ. అంటే ఏమంటే మనకేంటంటే జనరల్ గా ఈ కమ్యూనిజం అని మనం అనలేం, కానీ ఒక సోషలిజం ఉంటుంది కదా, ఒక సోషలిజం బ్యాక్ డ్రాప్ థాట్ ప్రాసెస్ ఆయనలో చాలా బలంగా ఉంటది. అవునండి. అందువల్ల అండ్ నేను కూడా యాక్చువల్లీ నాకు కూడా మామూలుగా ఏంటంటే నేను శరబంధరాజు కవిత్వము లేకపోతే నగ్నముని కవిత్వము చిన్నప్పటి నుంచి కొంత చదువుకొని ఉండటం వల్ల ఎక్కడైనా కోట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు నరజాతి చరిత్ర సమస్తం మన నరజాతి చరిత్ర సమస్తము రాయబడింది రక్తంతో కుదరకపోతే కన్నీళ్లతో అని శ్రీశ్రీ గారి కవిత్వం ఉంటుంది. అవునండి. సో అలాంటి కోట్ చేసినప్పుడు అలాంటి కాన్వర్సేషన్స్ మా మధ్య చాలా బాగా జరిగాయి. యాక్చువల్లీ త్రివిక్రమ్ గారు, కళ్యాణ్ గారు తో కూర్చోవటం అనేది ఇట్స్ వండర్ఫుల్ థింగ్ అండి. అది ఇంకా అదే అంటే ఏమంటారు జనరల్ గా ఒక అనుభవేక వైద్యమైన టైం అనమాట. అవును. సో సార్, అంటే ఓజీ ఇంకా ఆల్మోస్ట్ రేపు ఈ టైంకి ప్రీమియర్స్ హడావుడి అంతా స్టార్ట్ అయిపోతుంది హైదరాబాద్ లో కూడా. ఇప్పుడు ఏంటండి సువ్వి అంటే చాలా ఇప్పుడే మనం ఆల్రెడీ చాలా కంటెంట్ చూసాము, ట్రైలర్ కూడా చూసాము నిన్న. ఇంత హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలో ఇంత బ్రీజీ లవ్ సాంగ్ అసలు ఎలా కుదిరింది సిచ్యువేషన్? యాక్చువల్ గా అదే కదండి, కురుక్షేత్రం చేసిన కృష్ణుడే రాసలీల కూడా చేశాడండి. అవును. ఈ కథ కూడా అలాంటి ఒక రాసలీల, అట్లాంటి ఒక కురుక్షేత్రాల కలయిక. ఓకే. అండ్ ద థింగ్ నాకు అంటే వాట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఈ సినిమా సువి సువి సువాలతో స్టార్ట్ అయింది. అండ్
వన్ మోర్ సర్ప్రైజ్, సువ్వి సువ్వి సువ్వాలా తోటే ఎండ్ అయింది ఈ పాట, ఈ సినిమా కంపోజిషన్స్ కూడా. ఓకే వన్ మోర్ సువ్వి సువ్వి ఇస్ దేర్ ఇన్ మూవీ. ఓకే, అదో సర్ప్రైజ్ అయితే అది మాకు. చిన్న సర్ప్రైజ్ కళ్యాణ్ గారి వైపు నుంచి. ఓకే ఓకే ఓకే. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. అండ్ అంటే ఆ టైం అంటే సినిమా చూస్తూ రీ రికార్డింగ్ రాస్తూ ఈ టైంలో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. ఓకే అంటే ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ అంటాం కదా. అవునండి అవును. అంటే కళ్యాణ్ గారిని చాలా మంది, చాలా మనకందరికీ తెలిసిందే అండి, ఇప్పుడు నటనకో సాధనకో ఖచ్చితంగా మనం ఏదైనా సాధిస్తే మనకు కంపల్సరీగా మనకు కొంతమంది అభిమానులు ఉంటారు. అవును కానీ కళ్యాణ్ గారికి ఈ సాధన నటన పైన ఆయన వ్యక్తిత్వానికి అభిమానులు ఉంటారు. అవును అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో మనకు ప్రయాణం ఉండటం వల్ల, ప్లస్ ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇలాంటి సినిమా చేస్తున్నప్పుడు మనకేదో తెలియని ఒక హై వోల్టేజ్ వచ్చేస్తుంది. అంతే కదండి. యా అసలు ఆయన వ్యక్తిత్వం నిజంగా ఒక మెట్టు పైనండి. సూపర్ సూపర్ అండి. సరే, అంటే ప్రతి సాంగ్ కి ఒక జర్నీ ఉంటది కదా. ఇప్పుడు అంటే రాసే ముందో లేకపోతే రాసే ప్రాసెస్ లోనో ఒక జర్నీ ఉంటది. అది ఏంటండి ఈ పాటకి ఎలాంటిది, ఆ జర్నీ గురించి చెప్పండి. ఈ పాట జర్నీ ఒక మాటలో చెప్పేయాలంటే అండి, మనకి తెలుసు కదా, మనకి రామాయణంలో ప్రతి ఒక్క దానికి అంటే దాని సబ్జెక్ట్ బట్టి మనకి పేర్లు ఉన్నాయి. బాలకాండ, యుద్ధకాండ, అయోధ్యకాండ, ఇలాంటి కిష్కిందకాండ అవును అని. ఒక్క హనుమంతుడు ఆ సీతాదేవి కోసం చేసే ప్రయత్నం, అది మాత్రం మనకి సుందరకాండ అని చెప్తారు కదా. ఈ సినిమా మొత్తం మీద ఈ పాట ప్రయాణం ఒక సుందరకాండ అండి. ఓకే. అసలు యాక్చువల్లీ నిజంగా అంటే కళ్యాణ్ ఫస్ట్ తమన్ గారు పిలవటం, యాక్చువల్లీ ఈ పాట బాంబేలో కంపోజ్ అయింది. ఫస్ట్ ఈ పాట సినిమా స్టార్ట్ అవగానే ఒక ఫైన్ డే తమన్ గారు కాల్ చేసి కళ్యాణ్ గారికి అద్భుతమైన మెలోడీ ఒకటి చేస్తున్నాం మనం, యూ జస్ట్ కమ్ డౌన్ అని చెప్పేసి పిలవటం. వి వెంట్ టు బాంబే. ఒక బ్రీజీ ఈవినింగ్ లో కూర్చొని, బ్రీజీ ఈవినింగ్ లో జస్ట్ బీచ్ పక్క మట్టి కూర్చొని సరదాగా, ఇట్స్ హ్యాపెండ్ లైక్ ఎ మూమెంట్ అండి. ఇట్స్ హ్యాపెండ్ లైక్ ఎ మూమెంట్. అండ్ ద డే ఐ రోట్ ద సాంగ్ సువి సువి సువాలా, అది రావటం, సుజిత్ గారు ఓకే చేయటం, కళ్యాణ్ గారి ఫోన్కి వెళ్ళటం, కళ్యాణ్ గారి ఫోన్ లోకి వెళ్ళినటువంటి ఈ పాట 2 సంవత్సరాలుగా ఈ పాటే కళ్యాణ్ గారి ఫోన్ లో పదే పదే రిపీట్ అవుతుంది. దట్స్ వాట్ ద మెమరబుల్ జర్నీ ఆఫ్ దిస్ సాంగ్. ఓకే, అయితే మీకు అది ఒక బిగ్ అచీవ్మెంట్ ఒక రకంగా. ఆబ్వియస్లీ అండి, ఆబ్వియస్లీ. ఎందుకంటే అంటే ఎన్నో పాటలు వింటుంటాం కదా డే ఇన్ డే అవుట్ లో. అలాంటిది కళ్యాణ్ గారే మామూలుగా డైరెక్ట్ గా నాతో కళ్యాణ్ గారు చెప్పకపోయినా నాకు సుజిత్ గారు కానీ, తమన్ గారు కానీ, చెప్పిన ప్రియాంక మోహన్ గారు, వీళ్ళు ముగ్గురు చెప్పిన ఇనానిమస్ గా చెప్పిన విషయం ఏంటంటే, దిస్ సాంగ్ ఈజ్ రిలాక్సేషన్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు అని. ఏదైనా టైంలో చిన్న ఫ్రీక్అవుట్ అవ్వాలనుకుంటే ఆయన ఈ పాట పెట్టుకుంటారు, ప్లెజెంట్నెస్ లోకి వెళ్ళిపోతారు అని. ఓకే. ఆఫ్టర్ దేవరాజ సేవ్యమూర్ధని, యాక్చువల్లీ ఇదే మాట బన్నీ గారు చెప్పారు. నా వర్కౌట్ లో నేను ఇదే వాడతా, ఈ పాటే నేను థ్రెడ్మిల్ చేసేటప్పుడు, వర్కౌట్ చేసేటప్పుడు ఈ పాటే వింటాను రిపీటెడ్ గాని. బేబీలో దేవరాజ సేవ్యమూర్ధని. తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పడం అనేది రియలీ, అంటే బీయింగ్ ఎ రైటర్ అండ్ బీయింగ్ ఎ ఫ్యాన్ బాయ్, ఇట్స్ ఎ థింగ్. అంటే యాక్చువల్లీ చెప్పండి. పర్లేదు సార్, చెప్పండి. పర్లేదు సార్, భలే వాళ్ళు చెప్పండి. లేదు, ఏదన్నా సరే కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి మనం అభిమానులు అయిపోవటం వల్ల ఆయన 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 దగ్గర మనదైన ఒక ఆలోచన ఆయనకు నచ్చడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. అంతే కదండి. సో లాస్ట్ లో ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది అంటున్నారు కదండి, ఆ పాట కూడా సేమ్ అండి లేకపోతే డిఫరెంట్ వెర్షన్ ఏమైనా రాశారా? లేదు, డిఫరెంట్ లిరిక్స్ ఉంటాయండి. ఓకే ఓకే. హుక్ లైన్ అలాగే ఉంటుంది, బట్ డిఫరెంట్ లిరిక్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఈ పాట సినిమా అంతా హాంట్ చేస్తుందండి. సినిమా మొత్తం కూడా క్రూషియల్ మూమెంట్స్ అన్నిట్లో ఈ పాట చాలా బాగా, అంటే ఎలాగైతే ఒక పవర్ఫుల్ మూమెంట్ వచ్చినప్పుడు హంగ్రీ చీతా గానీ, గన్స్ అండ్ రోజెస్ లిరిక్స్ ఎలాగైతే మనకి ఆర్ఆర్ లో రిఫ్లెక్ట్ అవుతాయో, ఎమోషనల్ మూమెంట్స్ వచ్చినప్పుడు, లవ్లీ మూమెంట్స్ వచ్చినప్పుడు ఈ పాట అలా హాంట్ మనల్ని రిపీట్ అవుతూ వస్తుంటది. ప్రతిసారి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా లిరిక్స్ వెళ్తా ఉంటాయి. సో ఈ లవ్ మూమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ అనే త్రూ అవుట్ సినిమా ఉంటదని అర్థం చేసుకోవచ్చు మనం. అంతే కదండి. మీరు అవునంటే నేను కాదంటానా? నేను కాదంటే మీరు ఊరుకుంటారా? కాబట్టి అవునని అంటాను. రైటర్ కదా, మీరు పట్టుకోవడం కష్టం అది. సార్, సాంగ్ తో పాటు ఏవో బ్యాక్గ్రౌండ్ లో వచ్చే శ్లోకాలు కూడా ఏవో రాశారు మీరు. యాక్చువల్లీ మీకు పాటలకి ఎంత ఫేమస్, ఆ శ్లోకాల సంస్కృత శ్లోకాలకి అంత ఫేమస్ మీరు. అవును సార్, అవును సార్. అదే అది ఈశ్వరేచ్ఛ, ఈశ్వరుడు దయ వల్ల అవకాశం వచ్చింది సార్. అంటే బాలయ్యకి రాశాను ఇంతకు ముందు, అద్భుతంగా బాలయ్య బాబుకి రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత
చిరంజీవి గారికి రాశాను ఆచార్యలో. అవును. తర్వాత బ్రోలో కూడా నేను బ్రో రాశాను. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ రెండోసారి రాసే అవకాశం రావటం అనేది నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంటే అంటే చూస్తూ అంటే మనకు ఏం లేదండి, కొంచెం ముందు చూస్తే ఒక చిన్న ఎక్స్పీరియన్స్, ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటది కదా. అవునండి. సో అది చూస్తూ రాయటం, ప్లస్ అందులోనూ తమన్ గారి బ్రీఫింగ్ టాప్ నాచ్ ఉంటది. ఏదన్నా చెప్పేటప్పుడు ఆయన బ్రీఫింగ్, ఆయన ఫీడింగ్ చాలా చాలా హై వోల్టేజ్ లో చెప్తారు ఆయన ఏదైనా చెప్పేటప్పుడు. అంటే ఎలా అండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఎలా అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒకటి కత్తి తీసుకొని వెళ్తున్నాడు, అద్భుతమైనటువంటి సందర్భం, ఆడు గడ్డి కోసుకోవడానికి వెళ్తున్నాడు అంటే మనం ఏమి రాయలేమండి. అవును. వాడు వేటకి వెళ్తున్నాడు అని అంటే వాడు కత్తి పట్టుకొని వేటకి వెళ్తున్నాడు, ఆ కత్తి వేటాడటానికి కాదు పక్కమట ఉన్నవాడి ధైర్యం కోసం అంటే ఏం చెప్తాం. అవును. ఇలాంటి సందర్భంలో ఓ పాట అండి, ఏం లేదు వేటకెళ్ళేటప్పుడు తనంతా ఆకలి ఉన్నవాడిని తీసుకెళ్తున్నటువంటి ఒక యోధుడి కథ అంటే ఏం రాస్తాం. అవును. ఇలాంటి బ్రీఫింగ్ ఉంటుందండి ఆయన దగ్గర, ఒక ఎనర్జీ బూస్టింగ్ ఉంటుంది. అంటే ఎక్కడో అంటే మనల్ని ఆయన మ్యూజిక్ మన అందరికి తెలిసిందే, ఆయన టాప్ నాచ్ లో మ్యూజిక్ ఇస్తాడు. దాన్ని దాటి కూడా వినపడాలంటే చాలా చాలా బలం కావాలి. అంటే మీకు అంత పర్ఫెక్ట్ గా బ్రీఫింగ్ ఇవ్వాలంటే ఆయనకి కథలో కూడా చాలా ఇన్వాల్వ్డ్ గా ఉండి గ్రిప్ ఉండాలి ఆయనకి. అంతే. ఇప్పుడు మొన్న ఆడియో లాంచ్ లో మన కళ్యాణ్ గారే అన్నారు అద్భుతమైన మాట, ఈ సినిమాలో కళ ఒకళ్ళ కంటే ఆ కళని నిజంగా అంత ఈ 2 సంవత్సరాల జర్నీలో, ఈ 2 years జర్నీలో అంతగా కథను అర్థం చేసుకున్నారండి. కథతో పాటు ట్రావెల్ అవటమే కాదు, కథను చాలా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ప్రేమించడం ఒబ్వియస్ గా ప్రేమిస్తాం డెఫినెట్ గా ఆ 2 years, కానీ అర్థం చేసుకోవటం అని ఒకటి ఉంటుంది చూసారు, ఇంకొక మెట్టు ఎక్కటం. అవునండి. ప్రేమించడంతో పాటు అర్థం చేసుకోవటం, అర్థం చేసుకొని ఇది ఎంత సైజ్ అడుగుతుంది, ఈ సీన్ ఎంత సైజ్ అడుగుతా ఉంది, ఈ సీన్ కు ముందు ఎంత సైజ్ ఉంది, ఆర్క్ ఏంటి, అది అసలు ఆ విషయంలో మాత్రం తమన్ గారు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్ ఇన్ ఇండియా, దట్ ఐ కెన్ సే. మేబీ అందుకే ఏమో అండి పాటలో అంత అవుట్పుట్ ఈవేళ వచ్చింది, రెస్పాన్స్ వస్తుంది అంటే మేబీ అదే రీజన్ ఏమో. అంటే హీ నెవర్ రిలాక్స్ అండి. అంటే జనరల్ గా మనకి ఏమంటుందంటే, ఒక పాట కంపోజ్ చేసేసిన తర్వాత ఇంకా పాట అయిపోయింది, రాసాము, ఓకే అయిపోయింది ఈ పాట అన్నది ఉండదండి. ఆయన రిలీజ్ అయ్యే వరకు ఆ పాట మీద వర్క్ చేస్తూనే ఉంటారు. ఓకే. మాతోటి కూడా డిస్కస్ చేస్తుంటారు ట్రెండ్. అంటే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే, మన అందరికి తెలిసిందే, పెద్ద సినిమాలు ఇట్ విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. దాన్ని ఎవరిని మనం ఏమనలేం కానీ, బట్ ఇట్ విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అలాంటప్పుడు మనం ఎప్పుడో 2 years బ్యాక్ చేసాము, మళ్ళీ ఇప్పుడు ఓకేనా, ఈ సాంగ్ రెలవెంట్ గా ఉందా లేదా, ట్రెండ్ లో ఉన్నామా లేదా, అలా ఏదన్నా మారిందండి పాట? ఈ పాట ఏం మారలేదండి. ఈ పాట అంటే ఈ పాట విషయంలో ఉన్నటువంటి హ్యాపీనెస్ ఏంటంటే, ఈ పాట ఈజ్ మనందరికి తెలిసిందే, ఈ సినిమా మొత్తం కూడా పీరియాడికల్ లో జరుగుతూ ఉంది. 1980s 1990s లో జరుగుతూ ఉంది. సో ఆ సోల్ పట్టుకొని చేశారు, ట్యూన్ చేయటమే ఆ సోల్ పట్టుకొని చేశారు కాబట్టి దానివల్ల ఆ బ్రీజీ మెలోడీ అవటం వల్ల దీంట్లో ఎక్కువ మనకి చేంజెస్, నాకు తెలిసి ఒక లైన్ కూడా ఏం మార్చినట్టు కూడా గుర్తులేదండి. ఓకే. ఓకే. సో సుజిత్ గారి మీద ఇంప్రెషన్ ఏంటండి? మీరు తమన్ గారి గురించి మాట్లాడారు ఎక్కువ, సుజిత్ గారితో జర్నీ ఏంటి మీది? సుజిత్ గారితో నాకున్నటువంటి జర్నీ అదేనండి. ఫస్ట్ డే నేను బాంబే వెళ్ళినప్పుడు తను నాకు కలిసి ఒకటే చెప్పారు, ఈ మెలోడీ మీ ఎలా రాయాలో నేను మీకు చెప్పనండి, ఏం రాయాలో కూడా నేను మీకు చెప్పను, ఎలా రాయాలో ఏం రాయాలో మీకు చెప్పను, ఎంత అవసరమో చెప్తాను ఈ సిచ్యువేషన్ అని చెప్పారు. ఓకే. ఇది ఎంత అవసరమో చెప్తాను, తర్వాత మీరు ఎలా రాయాలో ఏం రాయాలో మీరు నిర్ణయించుకోండి అని. ఓకే. అంటే ఈ సినిమాకి ఇది ఆర్ట్ ఆఫ్ ది ఓషన్, ఇది ఇంత ఇంపార్టెంట్ సాంగ్ ఇది. సో సినిమా దీంతో స్టార్ట్ చేసామంటే మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత మాకు ఛాలెంజ్ అనేది. ఓకే అన్నప్పుడు అలా చెప్పటం, సిచ్యువేషన్ నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న ఫీల్ సాంగ్ అండి అని చెప్పటం. ఆ తర్వాత నేను తమన్ గారు కూర్చొని సార్ కంపోజిషన్ కి నేను రాయటం, వచ్చి విన్న మొదటి ఎక్స్ప్రెషన్ తంది వావ్, అంతే. దట్స్ వాట్ ఐ నీడ్, అంతే. ఇంకా ఇంతకు మించి నేను ఇంకేం కోరుకోవట్లేదు, ఇదే కావాలని కోరుకున్నాను, నేను ఏది కావాలో నాకు అది ఇచ్చేశారన్నారు. ఆ రోజు నుంచి హీ ఆల్వేస్, అంటే ఆయన తాలూకు రెస్పెక్ట్ ఇచ్చే విధానం ఉంటుంది చూసారా, ఎక్కడికున్నా కానీ, ఎక్కడ కలిసిన తర్వాత చాలా అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా కలిసే అవకాశం ఉండదు కదా సార్, ఫ్రీక్వెంట్ గా కలిసే అవకాశం ఉండదు, బట్ ఎప్పుడు కలిసిన ఒక ఓన్నెస్ ఉంటుంది తనతోటి ఎప్పుడు కూడా. తర్వాత నేను ఇప్పుడు మళ్ళా సినిమాకి లాస్ట్ సువి సువి ఇంకొక సెకండ్ వర్షన్ రాస్తున్నప్పుడు ఆ రోజు కూడా ఆయన చెప్పింది అదే మాట, సార్ ఇది ఎంత ఇంపార్టెంటో చెప్తాను మీకు అని, మళ్ళీ ఎంత ఇంపార్టెంటో చెప్పారు అంతే. ఓకే.
యునో సార్, ద మీటర్ ఆఫ్ ది ఫిల్మ్, మీరు ఎలా రాయాలి అనేది. అండ్ మోర్ అంటే కథ, వీటి విషయాలు చాలా సింపుల్ గా చెప్పి వదిలేస్తారండి. అండ్ హీ ఆల్వేస్ ట్రై టు మేక్ అస్ కంఫర్టబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఫ్రీనెస్, ఒక చిన్న కంఫర్టబుల్నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే సుజిత్ గారు తోటి ఉన్నటువంటి జర్నీ ఏంటంటే, ఎప్పుడు అంటే మనం ఏదో ఒక ఇది కేవలం ప్రొఫెషనలే, ఏదో కాసేపు మనం మాట్లాడి వెళ్ళిపోవటం అనేది ఉండదు. జస్ట్ హీ గివ్స్ ద ఫ్రీడమ్ టు అస్. అంటే ఏం లేదు, మనకు ఏమంటారంటే సినిమా మొత్తం మీద మనం చాలా తక్కువ మందితోటి ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం వస్తుందండి. అలాంటి విషయంలో రైటర్స్ ముందు అంటాడు ఆయన. అదేలేండి, అవును. ఆ విషయంలో రైటర్స్ ముందు అంటాడు. సో రైటర్స్ కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఇట్స్ ఆల్ ఏం లేదండి, అంత సరైనటువంటి విషయాలన్నీ సరైన సమయంలో జరుగుతున్న ఫీల్ అండి అంతే. సో అయితే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో యూస్ చేసే శ్లోకాలు ఏదన్నా చెప్పగలుగుతారా? అంటే ఆబ్వియస్లీ అంతే కదా, తినబోతే రుచి ఎందుకండి, బాగుండదు. బట్ నేను ఒకటి చెప్పగలుగుతాను. అంటే మనకి ఎలాగైతే బ్రో సినిమా, నెక్స్ట్ అఖండ సినిమా ఏదైతే ఉందో, అఖండాలో వచ్చినటువంటి ఆర్ఆర్ ఏదైతే ఉందో, అఖండ వచ్చినటువంటి ఆర్ఆర్ ఆ సినిమాకి ఏ విధంగా హై తీసుకొచ్చిందో బలంగా చెప్పగలనండి. సో ఎన్ని శ్లోకాలు రాసి ఉంటాయి చాలా ఒక 4 రాసి ఉంటానండి. ఓకే. రిపీట్ అవుతూ ఉంటాయా ఏమన్నా? లేదు, వేరు ప్లేసెస్ లో వస్తూ ఉంటాయి. బట్ ఓకే, అవన్నీ కూడా పెద్దగా మనకి రిపీట్ అవ్వాల్సిన అవసరం రాదండి, ఎందుకంటే ఆ ఫ్లోలోనే వెళ్తా ఉంటది. ఒక థీమ్ సాంగ్ లాగానే వెళ్తుంటాయి. ఒక థీమ్ సాంగ్ లాగానే ఉంటాయి. ఎలాగైతే మనకి హనుమాన్ లో మనం ధర్మకర్మ నిర్వహణ కోరిన దర్భ కూడా అనేది మనం ఎలాగైతే రాసామో, అలాంటి ఒక ఆర్ఆర్ హై వస్తుంది అనమాట. ఓకే. బ్రో తర్వాత చెప్పారు ఇప్పుడు ఓజీ మొన్న కళ్యాణ్ గారి నిన్న కలవడం జరిగిందా ఏమన్నా? లేదండి, మొన్న ఆడియో లాంచ్ రోజు యాక్చువల్లీ కలవాల్సి ఉండింది. బట్ యు నో ఆల్, అక్కడ ఏం జరిగిందో మీరే ప్రత్యక్ష ఉదాహరణ దానికి. సో అక్కడ వర్షం రావటం వల్ల, దాని వల్లే ఈ రోజు స్టేటస్ లో కూడా అది రాశానండి. యాక్చువల్లీ ఆ వర్షం వల్లే నేను రాయాల్సి వచ్చింది అది. ఓకే, ఏం రాశారు చెప్పండి ఒకసారి, అందరికీ యాక్సెస్ ఉండదు కాబట్టి. అందరికీ యాక్సెస్ ఉండదు. అంటే ఇట్స్ ఆల్ ఆయన మీద మనకున్న ప్రేమ అండి అంతే. అతను నిలబెట్టాలనుకుంటే తుఫాన్లు కూడా కోల్చలేవు, అతను తగలబెట్టాలనుకుంటే సముద్రాలు కూడా ఆర్పలేవు. అతను ఒక్కడుగా కనపడే కోట్లాది మంది సైన్యానికి ఒక్కడే ధైర్యం, ఆ పేరు పవన్ కళ్యాణ్. నైస్ అండి, నైస్, వెరీ నైస్. వర్షాలు ఏమి ఆపుతాయండి, ఆయన ఆపాలనుకుంటే, ఆయన కనుక కాల్చాలనుకుంటే సముద్రాలు కూడా ఆర్పలేవు దాన్ని. అలా ఆయన మొన్న లేకపోతే అసలు ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయిపోయామండి. ఫ్యాన్స్ ఆ ఈవెంట్ ని మొత్తం ఆయనే నడిపించారు ఎదరికి. అదే నేను చెప్తున్నాను కదండి, ఆయన కంపల్సరీ సారథి అండి. ఆయన సారథి, రథులు ఎవరైనా కావచ్చు, ఆయన సారథి అంతే అండి, అన్ని చోట్ల. అవునండి, ఆయన తాలూకు ఇది వేరండి నిజంగా. అంటే కళ్యాణ్ గారు అంటే నచ్చేస్తారండి అంతే. ఇంకా కళ్యాణ్ గారిలో మనం ఏం చెప్పగలుగుతాం, నచ్చేస్తారు మనిషి అంతే. అవును. సరే, ఏంటి నెక్స్ట్ ఇక ఓజీ నుంచి కొద్దిగా బయటకు వస్తే రాజాసాబ్ నెక్స్ట్ ప్రభాస్ గారి మీద చేసే ఇంట్రడక్షన్ సాంగ్ మీదే అని తెలిసింది. ఎస్ సార్, థీమ్ సాంగ్ చాలా బాగా కుదిరింది. ఆయన గురించి చెప్పే సాంగ్ చాలా బాగా కుదిరింది, ఈశ్వరుడు దయ వల్ల. అంటే ప్రభాస్ గారికి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నానండి నేను. ఓకే, ప్రభాస్ గారికి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఇట్ విల్ బి లైక్ ఎనీథింగ్ అండి. సో ఏంటండి దానికి సందర్భం ఏం చెప్పారు? మారుతి గారితో ట్రావెల్? మారుతి గారు, తమన్ గారు, అగైన్ తమన్ సార్ ఇస్ దేర్. మారుతి గారు కూడా చాలా ఫ్రెండ్లీ. అంటే మారుతి గారు చూస్తే ఎలా ఉంటుందంటే, అంటే ఇప్పుడు సుజీత్ గారు ఎలా ఉంటారని అంటే, మనందరికి తెలుసు ఒక చిన్న పాష్నెస్ అదంతా ఉంటుంది. అవును, మారుతి గారు మనలాగా థియేటర్ ఫ్యాన్ అండి. ప్రాపర్ థియేటర్ నుంచి వచ్చిన ఒక ఫ్యాన్ ఆయన. ప్రాపర్ థియేటర్ నుంచి వచ్చిన ఒక ఫ్యాన్ లాగా ఉంటారు. ఒక మాస్ థియేటర్ నుంచి వచ్చిన ఒక ఫ్యాన్ లాగా ఉంటారు. ఆయన చెప్పే బ్రీఫింగ్ కూడా అంటే సింపుల్ గా ఏం లేదండి. అంటే బేసికల్ గా మనం పొగడాలని అంటే ఆకాశాలు, పంచభూతాలు ఉంటాయి కదండి. జనరల్ గా మనం ఎలివేషన్ సాంగ్స్ లో మోస్ట్లీ పంచభూతాలు వాడతాం కదా మోస్ట్లీ. ఈ పంచభూతాలు అనేవి ఎక్కడో మనకు తెలియనటువంటి ఒక ఫెరోషియస్నెస్ ని తీసుకొస్తాయి.
ఆ ఫెరోషియస్నెస్ తో పాటుగా లవబిలిటీ ఉండాలి ఈ పాటకి. ఉమ్, ఓ చిన్న లవబిలిటీ కూడా ఉండాలి. ఉమ్, అంటే ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారి పాటలు వచ్చినప్పుడు మనకి నార్మల్ గా ఏంటంటే అందులో పెద్ద పెద్ద పోలికలే ఉండవు, ఉమ్, సింపుల్ గా ఉంటాయి. బట్ దాని తాలూకు ఇదేంటంటే ప్రతి వాళ్ళు ఓన్ చేసుకునే విధంగా ఉంటాయి. యాక్చువల్లీ మనందరికీ తెలుసు ప్రభాస్ గారు అంటే ఈజ్ ద డార్లింగ్, అవును, అందరూ ఆయన ఓన్ చేసుకుంటారు. అవునండి. అలాంటి ఒక ఇది డెఫినెట్ గా నేను చెప్తున్నానండి, చాలా మంచి పాట అవుతుంది. సూపర్ అండి, సూపర్. ఉమ్. ఓ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర నుంచి వచ్చే బిగ్ ఫిలిం అఖండ 2. అఖండ 2 మామూలుగా అయితే ఇదే బంచ్ లో రావాలి, ఇప్పుడు డిసెంబర్ లో వస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్. అంటే ధైర్యానికి ధర్మం దారిచ్చినట్లండి. అంతేగా. ఇది ధైర్యం, అది ధర్మం. అవును, ధైర్యం ముందు వస్తుంది, ధైర్యంతో పాటుగా దాని వెనకే ధర్మం వస్తుంటుంది. నైస్ అండి. కాకపోతే అంటే అఖండ 1 తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ పీక్ లో ఉండిపోతున్నాయి. బాలకృష్ణ గారు గెటప్ దగ్గర నుంచి ఇంక ఎవ్రీథింగ్, మ్యూజిక్ అన్ని అన్ని ఆ సినిమా అన్ని రకాలు గానీ చాలా ఉమ్. ఎక్స్పెక్టేషన్స్ తో వస్తుంది. మీరు ఆ అవును, సినిమాకి రైటర్ కూడా, డైలాగ్ అవును. రైటర్. యా యా యా. సో అందరికంటే ఎక్కువ ప్రెజర్ మీ మీదే ఉంటది. బాలకృష్ణ గారు డైలాగ్స్ అంటే ఇంకా అసలు వేరే మేడ్ ఇన్ హెవెన్ అన్నట్టు. హలో కళ్యాణ్ గారు, ఇప్పుడు వాయిస్ వచ్చిందండి, ఇప్పుడు వాయిస్ పోయింది మీది. యా యా యా. నా ఇది క్లియర్ సార్. ఇప్పుడు బాగా క్లియర్ అండి, చెప్పండి. యా యా యా. అఖండ సినిమా అనేది రచయితగా, బాలయ్య బాబు అభిమానిగా, ప్లస్ అఖండ 1 కంటిన్యూషన్ తాలూకు ఏదైతే ఉందో ఉమ్, అన్ని అన్ని ప్రెషర్స్ ఉన్నాయండి. బట్ అయితే ఈ ప్రెషర్ అన్నిటిని మేము, అంటే డైరెక్టర్ గారు ఇట్స్ కన్వర్టెడ్ ఇన్ టు ద యూస్ట్రెస్, ఒక ఉమ్, యూస్ట్రెస్ గా దీన్ని కన్వర్ట్ చేస్తున్నారు. అంటే ఏం అవును, లేదండి, సంకల్పం గొప్పదైతే ఫలితం ఎప్పుడు గొప్పగా వస్తుంది అనేది మా అందరం విన్న మాటే, నమ్మే మాట కూడా. అవునండి. బేసికల్ గా ఎప్పుడైతే అఖండ అనే దానికి అంకురార్పణ జరిగిందో, ఈ అఖండ 2లో మనం ఏదైతే బాలయ్య బాబు తాలూకు బలమైనటువంటి ఆ మాస్ ఎలాగైతే చూస్తామో, ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ అండి ఈ సినిమా. ఓకే. ఒక బ్యూటిఫుల్ ఎమోషను. అంటే ఇంకొక మెట్టు ఎక్కుతుంది ఎమోషన్, కాంటెంపరీ ఫిల్మ్స్ లో ఈ ఈ సినిమా ఎమోషన్ ఇంకొక మెట్టు ఎక్కుతుంది అనేది నేను బలంగా నమ్ముతున్నానండి. ఇక మాటలు అంటారా, బాలయ్య బాబు బోయపాటి గారి కాంబినేషన్ లో అనేటప్పటికే మాటలు అవి అద్భుతంగా దొరికినట్టు దొరుకుతాయి అవి చాలా. అంటే మామూలుగా మాటలు కోటలు దాటాయి అనేది కొంచెం నెగిటివ్ సెన్స్ లో వాడతారు, కానీ నిజంగానే కోటలు దాటాలి. నిజంగా నిజంగా కూడా. అంటే ఏం లేదండి, ప్రతి దాంట్లోనూ ఒక చాలా బలమైనటువంటి సీన్స్ పడ్డాయండి. మెయిన్ మనకి వీటన్నిటికీ ఎక్కడి నుంచి ప్రేరణ వచ్చిందంటే, ఎప్పుడైతే సినిమాలో చక్కటి సీన్స్, బలమైన సీన్స్ పడ్డాయో బలమైన మాటలు పుట్టాయి వాటి నుంచి. అవునండి. వాటి నుంచి బలమైన మాటలు పుడతాయి, పుట్టాయి కూడా. ఇప్పుడు మొన్న మనం టీజర్ లో వేసిన డైలాగే ఉంది, అద్భుతమైనటువంటి ఇది. మనం అనౌన్స్మెంట్ నుంచి కూడా డైలాగ్ కి చాలా ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. అవునండి. సో ఈ సినిమాలో కూడా చాలా చక్కటి ఎమోషను, చాలా చక్కటి ఎలివేషన్స్, అండ్ బాలయ్య బాబు గారి తాలూకు నట విశ్వరూపం. అండ్ మనం ఇక్కడ చెప్పాలంటే ఆయన తాలూకు ధారణ ఉంటుంది ఈ సినిమాలో. అంటే ఆయన ఎంత మనకు తెలుసు, ఎలాంటి పెద్ద డైలాగ్ అని అలవోగ్గా చెప్పేస్తారు ఆయన. అలాంటి అవునండి. ధారణ మనకి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఆయన తాలూకు ధారణ శక్తి ఇంకొక మెట్టు ఎక్కుతుందండి. మనం వీ కెన్ సే అఖండ 2 అంటే మనకి ఇదంతా కూడా చాలా చాలా సంతోషకరమైన విషయం. విజయదశమికి మనం ఓజీతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అదేవిధంగా ఇయర్ ఎండింగ్ కి మనం మళ్ళీ అఖండ తోటి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత వరుసగా సంక్రాంతి సినిమాలు. సో తెలుగు సినిమా మొత్తం ప్రయాణం సుసంపన్నమైంది ఈ సినిమాల వల్ల మాత్రం అనిపించింది. అవునండి, హోప్ఫుల్లీ. సో బిఫోర్ వి క్లోజ్, ఎక్కడ చూస్తున్నారండి ఓజీ? ఊర్లో ఉన్నట్టున్నారు. ఊర్లో ఉన్నాను సార్, కోదాడలో ఉంది సార్, మాస్ థియేటర్ ఉంది సార్, శ్రీనివాస్ థియేటర్ కోదాడ పక్కన ఉంటాయి. ఓకే, ఆ థియేటర్ లో చూస్తాను సార్. నైస్ అండి, నైస్, వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. వెరీ ప్లెజర్ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. లేదు సార్, ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్. ఊర్లో ఉన్నారు, డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటానే డిస్టర్బ్ చేసా, బట్ నో 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 సార్. అంటే ఆత్రేయ గారు ఒక గొప్ప మాట చెప్తాడండి, కళాకారులు అన్నం లేక చచ్చిపోరు, చప్పట్లు లేక చచ్చిపోతారు. సో శ్రోతల కోసమే ఇప్పుడు రంజింపజేయడానికే కదా, శ్రోతలను రంజింపజేసి వాళ్ళ కరతాళ ధ్వనులను పొందడానికే కదా కళాకారుడు అనేవాడు. అసలు లేకపోతే ఈ కళతో ఉపయోగం ఏముంది? ప్రజాధనం కానీ ఏ కళా వికాసం ప్రయోజనం లేని ఓ వృధా విలాపం అన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
అంతే కదా. అంతే. సో నిజంగా రాజేష్ గారు కూడా ఉన్నారు, రాజేష్ గారు లిజనర్ గా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. రాజేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ఆల్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, నెక్స్ట్ సినిమా ఫ్యాన్స్, ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఉన్న మన ఎవరైతే స్పేస్ లో ఉన్నారో అందరికీ చెప్తున్నాను, దీని ద్వారా ఓజీ అనేది కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి సూటబుల్ ఫిల్మ్, చాలా బాగుంటది. డెఫినెట్ గా మనం దీని తర్వాత మళ్ళీ సక్సెస్ సెలబ్రేషన్ స్పేస్ కూడా పెట్టుకుందాం, చాలా బాగా జరుగుతుంది. తప్పకుండా ఓజీ సినిమా థియేటర్స్ లో చూద్దాం. లెట్స్ రాక్. తప్పకుండా అండి. ఈ బిఫోర్ వి క్లోజ్ అండి, 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం. నేను మీకు చదివి చెప్తాను. ప్లీజ్ ప్లీజ్. ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. రాజా సాబ్ మూవీలో శ్లోకాలు ఏమన్నా రాశారా? ఎస్ అండి. అంటే ఇప్పటికి ఇంకా రీ రికార్డింగ్ వరకు రాలేదు, బట్ థీమ్ సాంగ్ మీరు ఆల్రెడీ ట్రైలర్ లో విన్నారు కదా, టీజర్ లో గ్లిమ్స్ లో వచ్చినటువంటి థీమ్ సాంగ్ ఏదైతే ఉందో దాని కంటిన్యూషన్ ఉంటుంది సాంగ్. నిజంగా చాలా బాగుంటుంది అది కూడా. ఓకే, ఇది మీరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. రాజా సాబ్ ఎవరు, సింగర్ ఎవరు ఈయన రాసిన సాంగ్ కి? అంటే ఇప్పటికి ఇంకా ఫైనల్ సింగర్ అనేది ఇప్పుడు ఉంది కదండి, కొంచెం రిలీజ్ కు ముందు ఫైనల్ సింగింగ్ అంతా వస్తుంది. ఇప్పుడు చాలా మంది ట్రాక్ పాడుతుంటారు కదా, సో వీ కెనాట్ అంటే థరోలీ సే దాట్. ఓకే ఓకే, వెరీ నైస్ అండి. నేను రేపు మాట్లాడాక మీకు కాల్ చేస్తా. సినిమా చూసాక నేను కాల్ చేస్తా మీకు తప్పక. హోప్ఫుల్లీ మీరు ఇందాకనే ఆత్రేయ గారు చెప్పినట్లు ఆ చప్పట్లు చాలా ఎక్కువ ఈ సినిమాకి, అఖండ 2కి, అన్నిటికి దక్కాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి.